ఎన్ని టాయ్స్ ఉన్నా సరే ఈ ఈ పిచ్చి సోప్ బాక్స్ కావాలంటది. దీంతో రోజంతా టైం స్పెండ్ చేస్తుంటుంది. ఇప్పుడు అది పడేసాను అనుకోండి, తెచ్చి మళ్ళీ కింద కూర్చోవడం కాదు, సోఫా మీదే కూర్చొని దాన్ని నమలాలి. చూడండి వచ్చేస్తుంది, వచ్చి మళ్ళీ హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అమ్మగారు కింద కూర్చోదు, సోఫానే కావాలి. సోఫా మీద కూర్చొని కొరుక్కుంటూ కూర్చోవాలి. హనీ హనీ ఎందుకు హనీ అది, ఇది ఎందుకు, నీ టాయ్స్ ఉన్నాయి కదా హనీ, ఇక్కడ చూడు, ఇది ఎందుకు, నీకు ప్లాస్టిక్ ఎందుకు నములుతావు నువ్వు, వై ఎందుకు నీకు, ఏదో నీ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ, క్యారెట్ ఉంది, థ్రెడ్ ఉంది, రోపు, ఇదే ఎందుకు నీకు కావాలి, వై యు వాంట్ దిస్, చూడండి అదే కావాలంట. నేను ఒకవేళ సోఫా ఎక్కనికపోతే సరే కింద కూర్చున్నట్టు చేసింది, కానీ మళ్ళీ పైకే వచ్చింది. అన్నీ తెచ్చుకొని సోఫా మేము కూర్చోవడం కంటే దీని సామాన్తోటే సరిపోతుంది. దానివే అన్నీ సెట్ చేసేస్తుంది ప్లేస్ అంతా. ఆ ప్లేసు హనీ మెటీరియల్కి సరిపోతుంది. హనీ షేకండ్ ఇవ్వు, షేకండ్ బిడ్డ, ఇదంతా ఇవ్వు, షేకండ్ ఇవ్వదట, నేను ఇవ్వను ఇది. షేకండ్ మమ్మ, షేకండ్ మమ్మ, షేకండ్ మమ్మ, హన్ పాప షేకండ్, నో షేకండ్, సిట్ మొండిది ఉంది. షేకండ్ ఒక్కోసారి దాని మూడు ఉంటే ఇస్తుంది. షేకండ్ ఇవ్వు హనీ దానికి షేక్ హ్యాండ్ ఇచ్చే మూడు లేదు ఇప్పుడు. ఏదో ఒకటి గీకేసి నమ్మలేసే మూడ్లో ఉంది. చూడండి ఎలాగ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మనమే వదిలేయాలి తప్ప అది అస్సలు వదిలిపెట్టదు. హనీ బేబీ వదిలేవే, వదులుదంట. చాలా టైట్గా పట్టుకుంది. అది గ్రిప్ పోయేలా చేస్తుంది. నో అని వదిలే హనీ, మిస్ అయ్యింది. చూడండి దాని తెలివితేటలు. ఆ మిడిల్ పార్ట్కి కింద ఉంది, వదిలినట్టు వదిలేసి పైకి వచ్చి ఈ పైన పట్టుకుంది. ఈ పైన పట్టుకుంటే మన గ్రిప్ పోవడానికి చాలా తెలివైంది.